Hi students, today in this class we discuss about sets. Sets లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం ఈ క్లాస్లో. సో మనకి ఈజీగా అటెంప్ట్ చేయగలిగే క్వశ్చన్ ఒకటి మెయిన్స్కి ఈ సెట్స్. సో దీని సింపుల్ వెన్ రిప్రజెంటేషన్స్ చిన్న చిన్న ఫార్ములాస్ ఈజీగానే ఉంటుంది ఇది అప్రోచ్. సో ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ వెరిఫై చేద్దాం. A and B two sets, then A union B whole complement union A complement intersection B is equal to. ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది మనం వెరిఫై చేయాలి. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే మనకు తెలుసు న్యూ మైనస్ ఏ అంటే యూనివర్సల్ సెట్ తీసుకుని అందులోంచి ఇక్కడ ఉన్న కన్సర్న్ సెట్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ మొత్తం టోటల్గా ఉన్న 2 సెట్స్ కాబట్టి మనం వెన్ రిప్రజెంటేషన్లో ఈజీగా చేయొచ్చు దీన్ని. వెన్ డయాగ్రామ్ వేసుకోండి. ఇందులో ఏ సెట్ బి సెట్ రెండే ఉన్నాయి కాబట్టి 2 సెట్స్ డ్రా చేయండి. ఏ అండ్ బి 2 సెట్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకి ఇది యూనివర్సల్ సెట్. ఈ యూనివర్సల్ సెట్లో ఏ అండ్ బి అనేవి 2 సెట్స్ అయింది. దీన్ని కొంచెం పెద్ద చేద్దాం. యూనివర్సల్ సెట్లో ఏ అండ్ బి 2 సెట్స్ నేను కన్సిడర్ చేశాను. సపోజ్ ఇంటర్సెక్ట్ అయితే కనుక ఇలా ఉంటాయి. ఇప్పుడు మనకి ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఈ మొత్తం ఈ రీజియన్ని మనం ఇండిపెండెంట్గా దేనికది ఎన్ని పార్ట్ల కింద ఉన్నాయో అన్ని రీజియన్స్ కింద మనం డివైడ్ చేసుకున్నాం. సపోజ్ ఓన్లీ ఏ పార్ట్ని 1తో రిప్రజెంట్ చేయండి, ఓన్లీ ఏ ఇంటర్సెక్షన్ బి అనే పార్ట్ని 2తో రిప్రజెంట్ చేయండి. ఈ రీజియన్ ఏమో 3, ఈ అవుట్ రీజియన్ ఈ రెండింటికి చెందిన దాన్ని 4 కింద డివైడ్ చేయొచ్చు. ఇవి తప్ప వేరే రీజియన్స్ లేవు ఇంకా ఇక్కడ. ఓన్లీ ఏ పార్టు, ఏ ఇంటర్సెక్షన్ బి పార్టు, ఓన్లీ బి పార్టు, మొత్తం యూనివర్సల్ సెట్లు ఏబీలు కాకుండా ఉన్న పార్ట్ ఇది. సో మనకి ఇక్కడ ఇచ్చిన కాంప్లెక్స్ నోటేషను దేనికి ఈక్వల్ అవుతుంది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఎంత? ఏ యూనియన్ బిలోకి ఏమొస్తుంది? 1, 2, 3 3 వచ్చేస్తాయి. దాని యొక్క కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్లోంచి ఏ యూనియన్ బిని సబ్ట్రాక్ట్ చేయాలి. యూనివర్సల్ సెట్లోంచి ఏ యూనియన్ బిని తీసేస్తే ఏమవుతుంది? యూనివర్సల్ సెట్ అంటే మొత్తం, ఈ మొత్తంలోంచి ఏ యూనియన్ బిని తీసేస్తే ఇంక 4 మిగులుతుంది. కాబట్టి దీన్ని ఫస్ట్ పార్ట్ని 4th రీజియన్ రిప్రజెంట్ చేస్తుంది. యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అన్నాడు. సెకండ్ ఎక్స్ప్రెషను ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ కాంప్లిమెంట్ అంటే ఏమొస్తుంది అంటే ఏలో లేనిది యూలో ఉన్నది. ఏలో లేనిది అంటే 3, 4 రీజియన్స్ అవుతాయి. 3, 4 రీజియన్స్కి అంటే 3 and 4 రీజియన్స్ అంటే ఈ రెండు. ఈ 3, 4 రీజియన్కి బీతో ఇంటర్సెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే బీతో ఇంటర్సెక్ట్ చేస్తే ఓన్లీ బి అవుతుంది, అంటే ఓన్లీ 3 అవుతుంది కదా. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ అంటే ఏ కాంప్లిమెంట్ అంటే 3, 4 రీజియన్స్ వస్తాయి. దాంతో ఏం చేయాలి? బీని ఇంటర్సెక్ట్ చేయాలి. బీని ఇంటర్సెక్ట్ చేయడం అంటే బి అంటే 2 and 3 పార్ట్ 2, 3ని ఇంటర్సెక్ట్ చేయాలి. అంటే ఈ రెండింటికి కామన్గా ఉన్నది 3 ఒకటే కదా, కాబట్టి అది 3 పార్ట్ అవుతుంది అన్నమాట. అంటే 4 యూనియన్ 3 వచ్చింది మనకి ఇక్కడ. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అంటే 4 యూనియన్ 3. 4, 3ని కలిపితే ఏమొస్తుంది? ఈ రెండు వస్తున్నాయి. 4, 3ని కలిపితే ఈ రెండు ఏలో లేనివి అంటే ఏ కాంప్లిమెంట్ అవుతుంది, అంతే కదా. 4, 3 రెండు రీజియన్స్ అంటే ఏలో లేని మొత్తం పార్ట్ అంతా కూడా 4, 3 కలిపి ఉండదు. కాబట్టి ఏ కాంప్లిమెంట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 4 and 3 దీన్ని రిప్రజెంట్ చేసేది ఏంటి? ఏ కాంప్లిమెంట్. నెక్స్ట్ యూ బి ద యూనివర్సల్ సెట్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు యూ యూనివర్సల్ సెట్. సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూస్తే యూ ఈజ్ ద యూనివర్సల్ సెట్. ఏ యూనియన్ బి యూనియన్ సి అనేది యూనివర్సల్ సెట్గా తీసుకోండి. ఓకే, ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ సి యూనియన్ సి మైనస్ సి కాంప్లిమెంట్ ఎంత అని ఇచ్చాడు. సో నేను ఇప్పుడు యూనివర్సల్ సెట్లో ఏబిసిలు 3 తీసేసుకోవాలి. ఆ మూడింటిని కలిపితే యూనివర్సల్ సెట్. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ సి యూనియన్ సి మైనస్ సి. సపోజ్ నేను యూనివర్సల్ సెట్ని కొంచెం పెద్ద ఫిగర్ వేద్దాం.
సెట్ ఏ, సెట్ బి, సెట్ సి అనుకోండి. ఏ, బి, సి. ఇది ఫస్ట్ రీజియన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. ఇలా సరే చూడండి, ఏ బి ద యూ బి ద యూనివర్సల్ సెట్ అండ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు యూ. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ సి యూనియన్ సి మైనస్ ఏ హోల్ కాంప్లిమెంట్. అంటే 3 సెట్లు ఉన్నాయి ఇక్కడ మనకి. ఏ ఒక సెట్, బి ఒక సెట్, సి ఒక సెట్. సి ఒక సెట్, ఏ, బి, సి 3 కలిపితే ఏంటి? యూనివర్సల్ సెట్. సో ఇక్కడ మొత్తం ఈ రీజియన్ని ఎన్ని పార్ట్లు ఉన్నాయి అన్ని పార్ట్లు నోట్ చేయండి. ఫస్ట్ పార్ట్ ఇది ఓన్లీ ఏ, అది. ఇది సెకండ్ పార్ట్ ఏ ఇంటర్సెక్షన్ బిలో కొంత భాగం ఇది. అలాగే థర్డ్, ఇది ఫోర్త్ రీజియన్, ఫిఫ్త్ రీజియన్, సిక్స్త్ రీజియన్, సెవెంత్ రీజియన్. సెవెంత్ రీజియన్ అన్నిటికీ కామన్గా ఉన్న పార్ట్. అంటే సెవెంత్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి మాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ సి యూనియన్ సి మైనస్ సి అన్నది. ఏ మైనస్ బి అంటే ఏమొస్తాయి? ఏ మైనస్ బి అంటే ఏలోంచి బిని సబ్ట్రాక్ట్ చేస్తే ఏం మిగులుద్ది? ఏలోంచి బిని సబ్ట్రాక్ట్ చేస్తే ఏ అంటే మొత్తం ఇక్కడ ఉన్నది 1 2 7 6 7 1 2 7 6 1 2 7 6లో బిని తీసేయడం అంటే 2 and 7 పోతాయి. ఇంక మిగిలేదు ఎంత? 1 and 6. అంటే ఫస్ట్ దానికి సంబంధించింది 1 6 రీజియన్స్ దేని ఏరియా. అలాగే బి మైనస్ సి అంటే ఏం మిగులుద్ది? బిలోంచి సిని తీసేస్తే బి అంటే మొత్తం 2 7 4 అండ్ 2 అంటే 3 అంటే 2 3 7 4. ఇందులోంచి సిని సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలేదు ఏముంటుందంటే 2 and 3. దీనికి సంబంధించింది 2 3. ఫస్ట్ ఏమొచ్చింది? 3 6 మిగిలింది. సెకండ్ ఏమొచ్చి 3 6 మిగిలింది 6. సెకండ్ ఏమొచ్చింది? 2 తీసేస్తే 3 6 మిగిలింది. బి మైనస్ సి అంటే బిలోంచి సిని సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలింది ఏంటి అంటే 2 and బిలోంచి సిని సబ్ట్రాక్ట్ చేసేస్తే 2 and 6 మిగిలింది. 6 కాదు, ఇది 3. 2 and 3 మిగిలింది. 2 and 3. అలాగే ఇప్పుడు ఏంటి ఇక్కడ సి మైనస్ సి అన్నాడు అంటే 4 and 6 మిగులుతుంది. సిలోంచి ఏం తీసేస్తే 4 5 మిగులుతుంది. 4 5 రీజియన్స్. ఇప్పుడు ఈ మొత్తాన్ని జాయిన్ చేయమన్నాడు. అంటే మనకు వచ్చేది 3 6. మనకు వచ్చేది ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ? ఏ మైనస్ బి అన్నాడు కదా, ఏ మైనస్ బి తీసేస్తే మనకి 1 6 కదా ఫస్ట్ మిగిలేదు. 1 and 6 మిగులుతుంది ఫస్ట్. 1 2 3 4 5 6 మొత్తం అన్నీ వచ్చినాయి ఎక్సెప్ట్ 7 తప్ప కదా. కాబట్టి ఈ మొత్తాన్ని కాంప్లిమెంట్ చేయాలి. అంటే యూనివర్సల్ సెట్లోంచి ఈ మొత్తాన్ని తీసేస్తే ఏం మిగులుతుంది? ఇంకా యూనివర్సల్ సెట్ అంటే మొత్తంలోంచి, యూనివర్సల్ సెట్ అంటే మొత్తం ఏ యూనియన్ బి యూనియన్ సి కదా, ఆ మొత్తంలోంచి మొత్తం ఈ పార్ట్స్ అన్ని తీసేస్తాయి. అంటే 1 2 3 4 5 6 సబ్ట్రాక్ట్ చేసేస్తే ఏమవుతుంది? 7 మిగులుద్ది. ఆ 7 ఆన్సర్. అంటే ఈ 7 అనేది ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఆప్షన్ 2 అవుతుందన్నమాట. రైట్. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. ఏ అనే దాంట్లో ఏమున్నాయి? 5 ఎంప్టీ సెట్టును సెట్ కంటైనింగ్ 5 అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటేమో ఎంప్టీ సెట్, రెండోదేమో సెట్ కంటైనింగ్ ఎంప్టీ సెట్. అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. అంటే 2 ఎలిమెంట్స్ ఏంటంటే 5 ఒకటిని, సెట్ కంటైనింగ్ 5 ఒకటిని, సెట్ విత్ 5 ఒకటిని. ఈ 2 ఎలిమెంట్స్గా తీసుకోవాలి. ఇప్పుడు దీని యొక్క పవర్ సెట్ ఏమవుద్ది? ద సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ద గివెన్ సెట్. ఈ సెట్కి ఉన్నటువంటి అన్ని సబ్సెట్స్, దీనికి ఉన్న అన్ని సబ్సెట్స్ అంటే ఇది ప్లస్ ద సెట్ ఇట్ సెల్ఫ్ కూడా దానికి సెట్ అవ్వాలి, సబ్సెట్ అవ్వాలి.
అంటే ఏ అనేది పవర్ సెట్ని ఎలా రాస్తామంటే సెట్ కంటైనింగ్ పవర్ సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ, అంటే 5 ఒక ఎలిమెంటు, సెట్ కంటైనింగ్ 5 ఒక ఎలిమెంటు, అండ్ ఏ ఇట్ సెల్ఫ్ సబ్సెట్ ఆఫ్ ఇట్. ఏకి దానికి అదే సబ్సెట్, అంటే ఏ ఆల్సో సబ్సెట్. ఏ అంటే ఏంటి? సెట్ కంటైనింగ్ 5, ఇది కూడా ఒక సెట్. ఇవన్నీ కలిపి సబ్సెట్స్ అవుతాయి, పవర్ సెట్ ఉంటాయి. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 అవుతుంది. ఇలా రాసిన ఒకటి, ఏ రాసిన ఒకటి దీని బదులు. ఓకే, ఆప్షన్ 3. ఇక్కడ చూస్తే మనకి x ఈజ్ ఈక్వల్ టు 4 power n - 3n - 1, n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాయమన్నాడు. అంటే n ఎక్కడ తీసుకోవాలి? న్యాచురల్ నెంబర్స్ తీసుకోవాలి. n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, మనకి సెట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది? 4 power 1 - 3 × 1 - 1, అంటే 4 power 4 - 4 అవుతుంది, అంటే 0. ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ రాస్తున్నాను నేను. n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 0 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, 4 స్క్వేర్ - 3 × 2, అంటే 6 - 1 అంటే 7. 16లో 7 తీసేస్తే 9 వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి, 3 తీసుకుంటే 4³ అంటే 64. n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే 4³ - 3 × 4, 3 × 3 - 1. 4³ అంటే 16, 4 - 3 × 3 అంటే 9 - 1 10, అంటే 54. సో ఇలా వస్తున్నాయి. ఇవన్నీ చూస్తే మీకు ఇవి 9 యొక్క మల్టిపుల్స్. ఇవి ఫస్ట్ 0, ఫస్ట్ సెకండ్ 9, ఇక్కడ 5 × 9 × 6 ఇది 54, అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా 9 మల్టిపుల్స్ అవుతాయి. అలాగే y క్యాలిక్యులేట్ చేస్తే మీకు n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి 0 వస్తుంది, n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 18 వస్తుంది, n ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది, n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 9 వస్తుంది, n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 9 × 2 - 1 అంటే 1, 9 × 1 అంటే 9. n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే 18 వస్తుంది, n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే 27 వస్తుంది, అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా వరుసగా 9 యొక్క మల్టిపుల్స్ అవుతాయి. ఇవి కూడా 9 మల్టిపుల్సే. ఈ సెట్ మీరు ఎన్ని రాసినా సరే దీనికి సబ్సెట్ అవుతుంది. అంటే ఎక్స్ యూనియన్ వై ఈజ్ ఈక్వల్ టు, ఇది సూపర్ సెట్ మాట. ఎక్స్ అనేది సబ్సెట్ ఆఫ్ వై అవుతుంది, సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు. అంచేత ఎక్స్ యూనియన్ వై ఈజ్ నథింగ్ బట్ వై. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, the total number of subsets of a finite set. The total number of subsets of a finite set has 56 more elements than the total number of subsets of another finite set V. The total number of subsets of a set A అనే set కి 54 more elements ఉన్నాయండి than the total number of subsets of finite set B. Then the number of elements in the set A, ఏలో ఉన్న number of elements ఇన్ని. టోటల్ నెంబర్ ఆఫ్ ఏ అండ్ బి అంటే 2 సెట్స్ అనమాట. ఏ అనే సెట్లో ఏమున్నాయంటే బిలో ఉన్న సెట్ కంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఫైనైట్ సెట్ ఏ హ్యాస్ 56 మోర్ ఎలిమెంట్స్ దెన్ పవర్ సెట్ ఆఫ్ బి. ఏ అనుకో, దాని యొక్క పవర్ సెట్ని పి ఆఫ్ ఏతో రిప్రజెంట్ చేస్తాం. అలాగే బి యొక్క పవర్ సెట్ని పి ఆఫ్ బితో రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ ఇక్కడ వచ్చిన ఎలిమెంట్స్ ఎక్స్ అనుకోండి, ఇక్కడ ఏముంటాయి? ఎక్స్ ప్లస్ 56 ఉంటాయి. 56 ఎక్కువ అన్నాడు కదా. అయితే కనుక వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ అనేది, ఏలో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ని అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో బిలో ఉన్న ఎలిమెంట్స్ ఎక్స్, ఏలో ఉన్న ఎలిమెంట్స్ 56 ప్లస్ ఎక్స్. మనం ఈ ప్రాబ్లం వచ్చి టోటల్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఫైనైట్ సెట్ హ్యాస్ 56 మోర్ ఎలిమెంట్స్
then the total number of subsets of another finite set B. What is the total number of elements in the set A? అంటే ఇక్కడ మనకి ఏ అనే సెట్ బి అనే సెట్ రెండు సెట్లు ఉన్నాయి. ఏ అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ బి అనే సెట్లో ఉన్న ఏ అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎం అనుకోండి. కొద్దిసేపు ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎం అనుకుందాం. అంటే 3 కానీ 4 కానీ 5 కానీ ఏదో ఒక నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. అలాగే ఎన్ ఆఫ్ బిలో ఉన్న ఎలిమెంట్స్ వచ్చి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ బి ఈక్వల్ టు ఎన్ అనుకుందాం. 10 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, ఏదో ఒక నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఇందులో ఉన్న ఏలో ఉన్న సబ్సెట్స్ ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ. అంటే దాన్ని ఎలా రాస్తాం? పి ఆఫ్ ఏ అని రాస్తాం. నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ, ఏకి ఉన్నటువంటి అన్ని సబ్సెట్స్. అంటే దాని మీనింగ్ ఏంటి? పవర్ సెట్ ఆఫ్ ఏ. పవర్ సెట్ ఆఫ్ ఏ అంటే 2 పవర్ m అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్, ఏకి ఉన్నటువంటి నంబర్ ఆఫ్ సబ్సెట్స్. అలాగే బికి ఉన్నటువంటి నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ బి అంటే పి ఆఫ్ బి అని రాయాలి. అది ఎంత అవుతుందంటే 2 పవర్ ఎన్ ఆఫ్ బి. అంటే ఎన్ ఆఫ్ బి అంటే ఎన్. సో పవర్ సెట్ ఆఫ్ ఏ 2 పవర్ ఎం అయితే పవర్ సెట్ ఆఫ్ బి ఈజ్ కూడా 2 పవర్ ఎన్. వాడు ఏమన్నాడంటే టోటల్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ద ఫైనైట్ సెట్. అంటే ఏ హ్యాస్ 56 మోర్ ఎలిమెంట్స్ దాన్ ద టోటల్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ అనదర్ సెట్ బి. బికి ఉన్నటువంటి సబ్సెట్స్ అన్నిటికంటే ఏకున్న సబ్సెట్స్ ఎక్కువ. అంటే ఏకున్న సబ్సెట్స్ ఏవైతే ఉన్నాయో పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ బి, వాడు ఇచ్చిన దాన్ని బట్టి 56 అవుతుంది. యాజ్ పర్ ద సమ్ యూ కెన్ రైట్. పి ఆఫ్ ఏ అంటే 2 పవర్ ఎం అని రాయొచ్చు. పి ఆఫ్ బి అంటే 2 పవర్ ఎన్ అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 56. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎం అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ అనేది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. తెలుసు కదా ఆ ఫార్ములా? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అనేది ఎం అయితే 2 పవర్ ఎం అనేది టోటల్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ అవుతుంది. అలాగే 2 పవర్ ఎన్ అనేది టోటల్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ బి అవుతుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 56 అని ఇచ్చాడు. నీకు ఎన్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2 పవర్ ఎన్ అని కామన్ చేయండి. అప్పుడు 2 పవర్ ఎం మైనస్ ఎన్ అనేది ఫస్ట్ వాల్యూ అవుతుంది. 2 పవర్ ఎన్ బయటకు వచ్చేస్తే ఇక్కడ 1 ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 56. ఇక్కడ 2 నంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద మనం రాస్తే దీన్ని కూడా 7 into 6 అని రాయొచ్చు. 7 into 8 అని రాయొచ్చు 56ని ప్రోడక్ట్ కింద. అంటే ఇది 2 పవర్ ఎన్ ఫామ్లో 8 ఉంది కదా, 8ని 2 క్యూబ్ అని రాసాం అనుకోండి. ఇది 2 క్యూబ్ అని రాయలేం, ఇది ఒక ఆడ్ నెంబర్ ఇది. సో ఇది సెకండ్ నెంబర్ 7కి ఈక్వల్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ 2 క్యూబ్ అనేది 8కి ఈక్వల్ అయ్యేదాన్ని 2 పవర్ ఎన్ అనొచ్చు. సో బై కంపేరింగ్ దిస్ యూ విల్ గెట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3. ఇప్పుడు మనకి సెకండ్ నెంబర్ ఏముంది? 2 పవర్ ఎం మైనస్ ఎన్ అని ఉంది. 2 పవర్ ఎం మైనస్ ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7కి ఈక్వల్ అవ్వాలి. ఎంచేత ఇది ఆల్రెడీ 8కి ఈక్వల్ అయిపోయిందంటే రిమైనింగ్ ఫ్యాక్టర్ వచ్చి 7కి ఈక్వల్ అవ్వాలి. అంటే 2 పవర్ ఎం మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. 8ని మళ్ళీ 2 క్యూబ్ అని రాసాం అనుకోండి ఈసారి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 2 బేస్ ఈక్వల్ అవుతుంది. అంటే ఎక్స్పోనెంట్ ఈక్వల్ అవ్వాలి. ఎక్స్పోనెంట్ ఏంటి ఇక్కడ? ఎం మైనస్ ఎన్. కాబట్టి ఎం మైనస్ ఎన్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలంటే 3కి ఈక్వల్ అవ్వాలి. ఆల్రెడీ ఎన్ వాల్యూ తెలుసు మనకి, ముందే క్యాలిక్యులేట్ చేస్తాం 3. కాబట్టి ఆ 3ని ఎలా సబ్స్టిట్యూట్ చేస్తే ఎం మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 + 3 అంటే 6 అవుతుంది. 6 అనేది ఏంటి? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ. అంచేత నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ అడిగాడు కాబట్టి 6 అవుతుంది ఆన్సర్. రైట్? సరే చూడండి, ఇది నీ క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్స్. 60 స్టూడెంట్స్ ఉన్న క్లాస్లో 25 మెంబర్స్ ప్లే క్రికెట్. 25 మెంబర్స్ క్రికెట్ ఆడుతున్నారు. 20 మెంబర్స్ టెన్నిస్ ఆడుతున్నారు. 10 స్టూడెంట్స్ ప్లే బోత్ ద గేమ్స్. ఇక్కడ ఉన్నాయి రెండే గేమ్స్,
క్రికెట్, టెన్నిస్, ఇంకేం మెన్షన్ చేయలేదు. కాబట్టి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం తీసుకుంటే 60, అంటే U ఈజ్ ఈక్వల్ టు 60, యూనివర్సల్ సెట్లో 60 ఉన్నారు. అప్పుడు ఎన్ ఆఫ్ సి అనుకోండి క్రికెట్ ఆడేవాళ్ళని, అది ఎంత అంటే 25. అలాగే టెన్నిస్ ఆడేవాళ్ళని ఎన్ ఆఫ్ టీ అన్నాం. ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, వాడు ఇచ్చింది 20. రెండు ఆడేవాళ్ళు అంటే ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ టీ అంటాం దీన్ని. సి ఇంటర్సెక్షన్ టీ ఈజ్ ఈక్వల్ టు 10. నీకు కావాల్సింది ఏంటి, ఏమీ ఆడని వాళ్ళు ఎంతమంది అని అడిగాడు. సో దీన్ని బట్టి మనం ఏదో ఒకటి ఆడేవాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి. ఏదో ఒకటి అంటే ఎయిదర్ క్రికెట్ ఆర్ టెన్నిస్. క్రికెట్ ఆర్ టెన్నిస్ ఆడేవాళ్ళని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సి యూనియన్ టీ అంటాం. అంటే ఇది ఏం చెప్తుంది, ఎయిదర్ క్రికెట్ ఆర్ టెన్నిస్ ఆర్ బోత్ అనేది సి యూనియన్ టీతో రిప్రజెంట్ చేయొచ్చు. అలాంటి వాళ్ళు ఎంతమంది అంటే ఎన్ ఆఫ్ సి యూనియన్ టీ అని రాయాలి. ఎన్ ఆఫ్ సి యూనియన్ టీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి ఉన్న ఫార్ములా ఎన్ ఆఫ్ సి ప్లస్ ఎన్ ఆఫ్ టీ మైనస్ ఎన్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ సి ఆర్ సి ఇంటర్సెక్షన్ టీ. ఇది మనం రాయగలిగేది. ఇప్పుడు ఎన్ ఆఫ్ సి యూనియన్ టీ, ఎన్ ఆఫ్ సి ఎంత 25. దిస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాస్తాం, ఎన్ ఆఫ్ సి యూనియన్ టీ ఈజ్ ఈక్వల్ టు 25. దీని కింద రాస్తున్నాను, దీని తర్వాత స్టెప్ ఇది, ప్లస్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ ఎన్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ సి 10 అవుతుంది. 25 45 మైనస్ 10 అంటే 45 35 అవుతుంది. సో ఇది మనకు కావాల్సిన ఏదో ఒక గేమ్ ఆడేవాళ్ళ సంఖ్య. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, రిమైనింగ్ ఏది ఆడని వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టోటల్ యూనివర్సల్ సెట్లోంచి నైదర్ ప్లే నార్ ప్లే టెన్నిస్, నైదర్ ప్లే క్రికెట్ నార్ ప్లే టెన్నిస్ అయిన వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఇది ఆడని వాళ్ళని. అది ఇది ఆడని వాళ్ళని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సి యూనియన్ టీ కాంప్లిమెంట్ అని చెప్తాం. అదే ఎన్ ఆఫ్ సి యూనియన్ టీ కాంప్లిమెంట్ అంటే అది కానీ ఇది కానీ ఏది ఆడని వాళ్ళని. దాన్ని ఎలా చెప్తాం, యూనివర్సల్ సెట్ మైనస్ సి యూనియన్ టీగా రాయాలి. యూనివర్సల్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎంతమంది 60లోంచి వీళ్ళని సబ్ట్రాక్ట్ చేయాలి, సి యూనియన్ టీని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 60 మైనస్ 35, ఇది 35 కదా సి యూనియన్ టీ, అంటే ఎంత ఉన్నారు 25. ఈ 25 మెంబర్స్ ఏది ఆడని వాళ్ళు అంటే ఆప్షన్ 3 అవుతుంది. ఇది మనకి వెన్ రిప్రజెంటేషన్లో కూడా ఈజీగా చెప్పొచ్చు. దీన్ని ఫస్ట్ మనం క్లాస్ వేసుకోవాలి. ఇందులో క్రికెట్ ఆడే వాళ్ళని ఒక సెట్లో రిప్రజెంట్ చేస్తున్నాం, అలాగే టెన్నిస్ ఆడే వాళ్ళని ఒక సెట్లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది టీ కింద రాయండి, ఇది సి కింద రాయండి. ఇప్పుడు సి ఏది రెండు ఆడేవాళ్ళు 10 కదా, ఈ ఇంటర్సెక్షన్లో 10 వేసుకోండి, ఇది 10 అంటే ఇది 10 వేసి. ఇంకా క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది అన్నాడు 25 అన్నాడు. క్రికెట్ ఆడేవాళ్ళు ఈ 10 మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి టోటల్గా 25 అన్నాడు. కాబట్టి ఈ 10 తీసేస్తే ఇంకా 15 మెంబర్స్ ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు వెళ్తారు. టెన్నిస్ ఆడేవాళ్ళు 20 మెంబర్స్ అన్నాడు. ఆల్రెడీ ఈ ఇంటర్సెక్షన్లో ఉన్న 10 ఇందులో కూడా వస్తారు, టెన్నిస్ ఆడేవాళ్ళలో కూడా వస్తారు. కాబట్టి ఇంకెంతమంది కావాలి, 20కి ఇంకో 10 తక్కువ ఉన్నారు కాబట్టి ఆ 10 ఇక్కడికి వస్తారు. అంటే ఓన్లీ టెన్నిస్ ఆడేవాళ్ళు 10, ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు 15. అంటే మొత్తం 3 కలిపితే ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు ప్లస్ 2 కలిపి ఆడేవాళ్ళు 10, ఓన్లీ టెన్నిస్ ఆడేవాళ్ళు 10. టోటల్గా చూస్తే ఇది 35. ఈ 35 మెంబర్ ఏదో ఒకటి ఆడేవాళ్ళే. అసలు ఏమీ ఆడని వాళ్ళు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ 60 మెంబర్స్లోంచి ఈ 35ని సబ్ట్రాక్ట్ చేస్తే 25, ఇది అవుట్ సైడ్ ఉంటుంది. ఓకేనా, ఇలా వెన్ రిప్రజెంటేషన్ ద్వారా కూడా సింప్లిఫై చేయొచ్చు, చెప్పొచ్చు. ఇక్కడ చూడండి 8th సమ్ వచ్చి ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ టేక్ బోత్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈజ్ 30. ఒక స్కూల్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ టేక్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ 2 సబ్జెక్టుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ 2 తీసుకున్న వాళ్ళు 30 మెంబర్స్ అంట. 2 కలిపి తీసుకున్న వాళ్ళు అంటే మ్యాథమెటిక్స్ని ఎంతో రిప్రజెంట్ చేసి కెమిస్ట్రీని సితో రిప్రజెంట్ చేస్తే ఎం ఇంటర్సెక్షన్ సి అనేది 30గా ఇచ్చాడు. అంటే నంబర్ ఆఫ్ మెంబర్స్ కాబట్టి ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ సి 30.
if this represents 10% of the enrollment of mathematics and 12% of enrollment in chemistry, how many students take at least one of these two subjects? అది అంటే దీని మీద బేస్ అయ్యాడు, మ్యాథ్స్ కెమిస్ట్రీ కానీ కన్సిడర్ చేశాడు. సో ఎమ్ ఆఫ్ ఎన్ ఇంటర్సెక్షన్ సి అనేది మ్యాథ్స్ ఎన్రోల్మెంట్లో 12% అంట. అంటే మ్యాథ్స్ ఎన్రోల్మెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాథ్స్ ఎన్రోల్మెంట్ ఎన్ ఆఫ్ ఎంగా రాస్తే ఆ ఎన్ ఆఫ్ ఎంలో 12% అండి ఇది. అంటే ఎన్ ఆఫ్ ఎం ఎంత అవుతుందంటే 12% ఆఫ్ 10% ఆఫ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ మ్యాథ్స్. అంటే ఎన్రోల్మెంట్ ఆఫ్ మ్యాథ్స్ అంటే ఎన్ ఆఫ్ ఎం 10% ఆఫ్ 1 minute ఆ గివెన్ స్టేట్మెంట్ నుంచి 10% ఆఫ్ ఎన్రోల్మెంట్ ఇన్ మ్యాథ్స్ 10% ఆఫ్ ఎన్రోల్మెంట్ ఇన్ మ్యాథ్స్ అనేది దేనికి ఈక్వల్ అంటే ఈ నంబర్కి ఈక్వల్ అన్నమాట. వాడు ఇచ్చిన డేటాను బట్టి 10% ఆఫ్ ఎన్రోల్మెంట్ ఇన్ మ్యాథ్స్కి ఈ నంబర్ ఈక్వల్ అవుతుందని చెప్పాడు. అంటే ఎన్ ఆఫ్ ఎం అనేది నువ్వు ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 10% అటువైపు తీసుకెళ్ళి 10% అంటే 10/100. ఈ 10/100 ఇంటూ ఎన్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 30 అన్నమాట. ఈ 10లో ఇది క్యాన్సిల్ అయిపోతే ఇంకో 10 మిగులుతుంది. ఈ 10 అటువైపు తీసుకెళ్ళిపోతే 30 ఇంటూ 10 అవుతుంది, అంటే 300 అవుతుంది. అంటే ఎన్ ఆఫ్ ఎం అనేది 300కి ఈక్వల్ అన్నమాట. ఓకే, ఇన్ ద సేమ్ మేనర్ ఇప్పుడు మనకి ఇదే నంబరు ఈ 30 అనేది 12% ఆఫ్ ఎన్రోల్మెంట్ ఇన్ కెమిస్ట్రీని రిప్రజెంట్ చేస్తుందంట. అంటే వాడు ఇచ్చిన దాన్ని బట్టి 12% ఆఫ్ ఎన్రోల్మెంట్ ఇన్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీలో ఉన్న టోటల్ మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తోటి 12% ఆఫ్ ఎన్రోల్మెంట్ ఇన్ కెమిస్ట్రీ ఈజ్ ఈక్వల్ టు 30 అంట వాడు ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ని బట్టి. ఓకే, ఇప్పుడు 12% అంటే ఎలా రాస్తాం? 12/100. సో నేను ఇక్కడ రాస్తాను 12/100 ఇంటూ ఎన్రోల్మెంట్ ఇన్ కెమిస్ట్రీ ఈజ్ ఈక్వల్ టు 30 అన్నమాట. ఇప్పుడు ఈ 10 అటువైపు తీసుకెళ్ళిపోండి. అంటే ఎన్ ఆఫ్ సి అనేది మనకి ఎలా వస్తుందంటే 30 ఇంటూ 100/12. ఈ 12ని క్యాన్సిల్ చేయండి. ఇందులో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 10 టైమ్స్. ఇందులో 3 టేబుల్ 4 టైమ్స్. ఈ 4 తీసుకెళ్ళి 100లో 25 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. 25 ఇంటూ 10 అంటే 250. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటి? ఎన్ ఆఫ్ సి అనేది 250గా వచ్చింది. ఎన్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 300గా వచ్చింది. ఎన్ ఆఫ్ ఆల్రెడీ ఎం ఇంటర్సెక్షన్ సి 30. సో ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ సి ఉంది నీ దగ్గర, ఎన్ ఆఫ్ ఎం ఉంది నీ దగ్గర, ఎన్ ఆఫ్ సి ఉంది నీ దగ్గర. సో ఈ 3 క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఎం యూనియన్ సి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎం యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ సి. ఎం ఇంటర్సెక్షన్ సి ఇది దీనికి సొల్యూషన్ కాదు, పైన ఉన్నదానికి సొల్యూషన్. అంటే ఎన్ ఆఫ్ ఎం ఎంత? 300. ఎన్ ఆఫ్ సి ఎంత? 250. ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ సి ఎంత? అది 30. సో ఇప్పుడు టోటల్గా 300, 550. 550 మైనస్ 30 అంటే 520. ఈ నంబర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఈ కెమిస్ట్రీ ఎయిదర్ మ్యాథ్స్ ఆర్ కెమిస్ట్రీ తీసుకున్న వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది.